జేపీ న్యూస్. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా చెంచు రత్నం. శ్రీకాళహస్తి పట్టణంలో కొత్తపేటలో ఎన్జీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఏపీ ఎన్జీఓ ఎన్నికలలో చెంచు రత్నాన్ని ఎన్జీఓ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్జీఓ నాయకులు, వీఆర్ఓలు అధ్యక్షుడికి ఘనంగా గజమాలతో సత్కరించారు. చెంచు రత్నం మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడుతానని ఆయన హామీ ఇచ్చారు. 2 పర్యాయాలు అధ్యక్షుడిగా చేశానని, ఈసారి కూడా తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగి సెక్రటరీ బాలు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు డాష్ అనగా మీ పేరు చదువుకోండి, తర్వాత డాష్ అనగా ఏ పోస్ట్ ఎన్నికైనారో ఆ పోస్ట్ చెప్పుకోండి. రిమైనింగ్ మ్యాటర్ నేను చెప్పిన విధంగా ఫాలో చేయండి. శ్రీకాళహస్తి తాలూకా నందు డాష్ గా ఎన్నికైన నేను ఉద్యోగుల సంక్షేమం కోసం నిబద్ధతతో నిజాయితీగా న్యాయంగా సేవ చేస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంఘ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నాకు తిరుపతి జిల్లా కాబోయే అధ్యక్షులు శ్రీకాళహస్తి తాలూకా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు లలిత్ గారిని, శ్రీనివాసరావు గారిని, రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి తాలూకాలో ఈరోజు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు అనేటువంటిది కోలాహలంగా జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నన్ను, మా యొక్క ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శ్రీకాళహస్తి తాలూకా కేవీ విజయకండ్రిగా, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలన్నీ 5 మండలాల్లోని వివిధ శాఖల ఉద్యోగులకి, అంటే మెడికల్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకి, ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, నమస్కారాలు తెలుపుతున్నాం. మీరు మా మీద ఉంచినటువంటి, ఈ యొక్క ప్యానెల్ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ, ఇక నుండి మా యొక్క కాల పరిమితిలో, అంటే 3 సంవత్సరాలు, ఈ కాల పరిమితిలో రాష్ట్ర, జిల్లా నాయకత్వాల యొక్క ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా, అంటే ఉద్యోగుల యొక్క బాగోగుల కొరకు, ఉద్యోగుల యొక్క అన్నల కొరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా కూడా మేమందరూ కూడా ముందుండి మీ ఇతర ఉద్యోగులందరినీ కూడా సంఘటిత భావంతో ఏకం చేసి ముందుకు నడిచి ఉద్యోగ యొక్క మన్నలను పొందుతామని చెప్పేసి మీడియా పరంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ తాలూకాలోని వివిధ శాఖల అధికారులకి, ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్